అప్పులపై కూటమి సర్కార్ రాజకీయం చేస్తుందని విమర్శించారు వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్. తాము అప్పులు చేస్తే తప్పు మీరు అప్పు చేస్తే ఒప్ప అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి అప్పులు ఎక్కడికి పోతున్నాయంటూ ప్రశ్నించారు. అమరావతిని అభివృద్ధి చేయలేక తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చాలక ప్రెస్ మీట్లు ఏడుపులా తప్పుడు ఫిర్యాదులు చేయించిన జగన్ బుగ్గనలను ప్రాసిక్యూట్ చేయాలి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీ బాండ్లు కొనొద్దంటూ 200 ఆర్థిక సంస్థలకు మెయిల్స్. ఏదండి ఇది? ఈనాడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రాష్ట్రాభివృద్ధిపై జగన్ కుట్రలు. బాండ్లు కొనొద్దంటూ 200 మంది ఇన్వెస్టర్లకు మెయిల్లు. ప్రధాని ఆర్థిక మంత్రి ఆర్బీఐ సేమ్ థింగ్. ఏపీఎండిసి ఇష్యూ ఓవర్ సబ్స్క్రైబ్ కావడమే దీనికి నిదర్శనం. పయ్యావుల. అయినా చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోని ఇన్వెస్టర్లు. ఓకే. రాష్ట్రాభివృద్ధిపై జగన్ కుట్రలు. మళ్ళీ ఇది లోపలనేమో, అది హెడ్లైన్స్, ఇది లోపల సేమ్ మ్యాటర్. ఆంధ్రప్రభ. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు. బాంబో బాండ్లపై విష ప్రచారం. కేంద్రం, సెబీ, హైకోర్టు వరకు ఫిర్యాదుల పర్వం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వైసీపీపై దేశద్రోహం కేసు పెట్టాలి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. నిన్న క్యాబినెట్ మీటింగ్లో, ఈనాడు క్యాబినెట్ మీటింగ్లో జరిగిన విషయాలు. బాండ్లలో పెట్టుబడి పెట్టొద్దని తప్పుడు మెయిల్లు. ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు దేశ విదేశ కంపెనీల వైకాపా కుట్రపూరితంగా ఈమెయిల్స్ పంపడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా చేస్తున్న ఈ కుట్రలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఈ అంశాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఏపీఎండిసి బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని ఏకంగా 200 దేశ విదేశీ కంపెనీలకు వైకాపా తమ పార్టీ సానుభూతుల వారితో తప్పుడు మెయిల్లు పంపించారు. ఆధారాలతో ఆయన వివరించారు. తెర వెనుక కుట్రలతో రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకోవడం, ప్రభుత్వ పథకాలు అమలు చేయొద్దని దుష్ప్రచారం చేయడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. ఇలాంటి విషయాల్ని మంత్రులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం సూచించారు. ఇది తీవ్ర నేరమని, రాజద్రోహం స్థాయి చట్టం కింద కేసులు పెట్టాలని కొత్త చట్టాలు కనుక్కుంటున్నారు. కాదండి, ఒకటి, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఎందుకు మీరు ఇరిటేట్ అవుతున్నారు? మేము అడిగిన ప్రశ్న ఏమి, ఛాలెంజ్ ఏమి? 9,000 కోట్లకు ఏపీఎండిసి బాండ్లు జారీ చేసి మధ్యవర్తులకు రాష్ట్ర ఖజానా పైన హక్కు కల్పిస్తున్నారు. మా ఛాలెంజ్ ఏమి? ఇది మా ఆరోపణ. మీరు ఏపీఎండిసి బాండ్లు 9,000 కోట్లు బాండ్ల ద్వారా ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసి, ఆ అప్పు తీర్చేదానికి మీరు తీర్చే ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ఖజానాకు మధ్యవర్తులు ఎవరైతే బాండ్లు జారీ చేస్తారో వాళ్లకు మీరు డైరెక్ట్గా రాష్ట్ర ఖజానా మీద డబ్బులు డ్రా చేసేదానికి హక్కు కల్పించిన మాట నిజమా కాదా? మా ఛాలెంజ్ ఏం దాంట్లో, గతంలో ఎప్పుడైనా ఇలా జరిగి ఉంటే నిరూపించగలరా? లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పగలరా? సింపుల్ కదా, స్ట్రైట్ క్వశ్చన్. దానికి ఏదేదో ఏడుపులు దండాలు 10 సార్లు చెప్తారు. ఏడుపులంట్రీ, పెడబొబ్బులంట్రీ, పొరుడు దండాలంట్రీ, ఏందేందో చేస్తారు. ఇది కాక కొత్తగా మీరేం చెప్తున్నారు? కొత్తగా మళ్ళా ఇది కాక జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్, కొత్తగా జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ అని పెట్టి, ఆ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా కూడా మళ్ళీ ఇదే పద్ధతిలో బాండ్ల ద్వారా అప్పు చేయాలనే ఆలోచనలో మీరు ఉన్నది వాస్తవమా కాదా? కాదంటే మీరు చెప్పండి కాదు అని, అవునంటే అవును అని చెప్పండి. 9 మే ఈ సంవత్సరము 3,489 కోట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. మొన్న 25 జూను 5,526 కోట్లు, అంటే టోటల్గా ఇంచుమించు 9,000 కోట్లు మీరు బాండ్ల ద్వారా అప్పు చేయడం జరిగింది. ఇది ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసింది. ఈ డబ్బులు ఖనిజాభివృద్ధి సంస్థలోనే ఉన్నాయి, లేదా ఖనిజాభివృద్ధి సంస్థ అవసరాలకే వాడుతున్నారు, ఖనిజాభివృద్ధి సంస్థ వ్యాపారం పెంచేదానికే వాడుతున్నారు, ప్రభుత్వం దీన్ని వాడడం లేదని మీరు చెప్పగలరా? మీరేమంటున్నారు? వారు అనబోతున్నారు. ఈ
ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి 400 చిల్లర లీజులు మీకు ఇచ్చినందుకు ప్రభుత్వానికి తిరిగి వాళ్ళు డబ్బులు చెల్లించారు అని. అంటే